అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. పై శ్లోకంలో చెప్పిన విధంగా ఏ విధమైన అభ్యాసం చేయడానికి నీవు అసమర్థుడవైతే నాకు సంబంధించిన కర్మలనే ఆచరించు. ఆ కర్మలన్నీ నా కొరకే ఆచరించు. అలా చేసినా కూడా నీవు నన్ను పొందగలవు. పై విధంగా అభ్యాసం చేయలేని వాళ్ళు, చేయడానికి ఇష్టపడని వాళ్ళు, అంటే కనీసం రోజుకు 10 నిమిషాలు కూడా భగవంతుని నిర్మలమైన మనసుతో ధ్యానం చేయడానికి మనసు అంగీకరించని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ 10 నిమిషాలు మాత్రము ప్రాపంచిక సుఖాలు ఎందుకు వదులుకోవాలి అని కొందరంటే, మరికొందరు ఆ 10 నిమిషాలలో 10 రూపాయల్లో 10,000 10 లక్షలు సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. అటువంటి వారి గురించి పరమాత్మ మరొక మెట్టు కిందికి దిగాడు. నీవు అభ్యాసం చేయడానికి, ధ్యానం చేయడానికి నీవు అసమర్థుడివి అయితే, నీకు చేత కాకపోతే, నీ మనసు అంగీకరించకపోతే దానికోసం చింతించకు, నిరాశ పడిపోకు. నా జీవితం ఇంతే అంటూ చేతులు ముడుచుకొని కూర్చోక మరొక పని చెయ్యి. నీవు ప్రతిరోజు ఏమేమి కర్మలు చేస్తావో ఆ కర్మలే చెయ్యి, తప్పులేదు. కానీ ఆ కర్మలన్నీ నా పరంగా చెయ్యి, నా కొరకు చేస్తున్నాను అనుకుంటూ చెయ్యి. న్యాయంగా, ధర్మంగా చెయ్యి. నీవు చేసే పనిలో దైవంగా భావించి చెయ్యి. అది కూడా ఉపాసనగా మారుతుంది. ధనం సంపాదిస్తున్నాము అనుకుంటే ధర్మంగా సంపాదించు. మరొకరి ధనం దోచుకోకు. ఇతరులను కష్టపెట్టి హింసించి ధనం సంపాదించకు. అలాగే వ్యాపారాలు ధర్మబద్ధంగా చెయ్యి. న్యాయంగా నీకు రావలసిన లాభం తీసుకో. ఉద్యోగస్తులు కూడా తాము చేసే ఉద్యోగము ప్రజాసేవ కోసం చేస్తున్నామని, అది దైవ కార్యమని శ్రద్ధతో చేస్తే అది కూడా భగవతారాధనే అవుతుంది. అలాగే వివాహమాడిన ధర్మపత్నిని, అర్ధాంగిని తన సహధర్మచారిణిగా భావించి ఆమెను తప్ప ఇతరుల స్త్రీలను కన్నెత్తి కూడా చూడకుండా చేసే ప్రతి కార్యము పరమాత్మ కొరకే ధర్మబద్ధంగా, న్యాయపరంగా చేస్తే అది కూడా భగవంతుని ఉపాసనే అవుతుంది. ఇంకా చేతనైతే ఇతరులకు ఉపయోగపడే కార్యాలు చేయాలి. రాజకీయ నాయకుల కర్తవ్యం సమాజానికి సేవ చేయడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం. కానీ ఈనాటి రాజకీయ నాయకులు వారికి ఉపయోగపడే పనులు, వారికి లాభించే పనులే చేసుకుంటూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటున్నారు. నరకానికి దారి వెతుక్కుంటున్నారు. నీవు చేసే పూజలు, వ్రతములు, భజనలు అన్నీ శ్రద్ధతో, భక్తితో చెయ్యి. ధర్మంగా సంపాదించిన ధనంతో చెయ్యి. కాబట్టి న్యాయంగా, ధర్మంగా సంపాదించిన ధనంతో దైవ కార్యాలు, సమాజ శ్రేయస్సుకు పనికి వచ్చే కార్యాలు నా పరంగా, నా కోసం చెయ్యి. ఒక్క మాటలో చెప్పాలంటే నిష్కామ కర్మ, ఇతరులకు ఉపయోగపడే కర్మలు పరమాత్మ పరంగా చేయాలి. ఆ ఫలితాలను పరమాత్మకు అర్పించి తర్వాత వాటిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడు కూడా ముక్తి లభించే అవకాశం ఉంది అంటున్నారు పరమాత్మ. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. నా గురించి స్మరణ, ధ్యానము, నిష్కామ కర్మ ఇవన్నీ ఆచరించడానికి కూడా సాధ్యం కాకపోతే, శక్తి, సమర్థత లేకపోతే, అప్పుడు కూడా నీవు నా యందు మనస్సు నిలిపి నీవు చేసే సమస్త కర్మల యొక్క ఫలములను నాకు అర్పిస్తే చాలు. పై శ్లోకంలో చెప్పిన విధంగా కూడా చేయడం నాకు చేత కాదు, నా వల్ల కాదు అని అనుకుంటే మరొక మార్గం కూడా చెబుతున్నాడు పరమాత్మ. కనీసం నా యందు నీ మనస్సు లగ్నం చెయ్యి. నీవు ఏ పని చేసినా ఆ కర్మ ఫలములను నాకు అర్పించు. భగవదార్పణము చెయ్యి. అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు ఎన్నో పనులు చేస్తుంటాము. ఆ పనులు చేసేటప్పుడు నన్ను స్మరించుకో. ఈ పనులు నేను చేయడం లేదు, పరమాత్మ చేయిస్తున్నాడు. నేను నిమిత్త మాత్రుడను, అన్నీ ఆ పరమాత్మకు అర్పిస్తున్నాను. నేను చేసే అన్ని కర్మలు, వాటి ఫలితములు నావి కావు, ఆ పరమాత్మకు చెందుతాయి అని అనుకోవాలి. కేవలం అనుకోవడమే. చేసిన పనికి ఫలితం మనకు ఎదురుగా కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఆ ఫలితాలను మనము పరమాత్ముని ప్రసాదంగా స్వీకరిస్తాము. అప్పుడు మనలోని అహంకారం నశిస్తుంది. ఇదంతా పరమాత్మ అనుగ్రహం అనే భావన కలుగుతుంది. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి కలుగుతుంది. మనకు ఏ లాభం కలిగినా, ఏ నష్టం కలిగినా ఇదంతా ఆ పరమాత్మ ప్రసాదం అని స్వీకరిస్తే ఆ ఫలితం గురించిన ఆసక్తి, చింత ఉండవు. మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు
మనసులో చికాకు పరిచే ఆలోచనలు, భావనలు అన్నీ క్రమేణా అదృశ్యమవుతాయి. దైవీ సంబంధమైన ఆలోచనలే కలుగుతుంటాయి. ఇదే మోక్షానికి తొలిమెట్టు, అంటే నర్సరీ క్లాసు. అందుకే పరమాత్మ మనలను నర్సరీ నుండి ఆరంభించమంటున్నాడు. ఈ మెట్టు ఎక్కగలిగితే మిగిలిన మెట్లు ఎక్కడం కొంచెం సులభం అవుతుంది. దీనినే సర్వకర్మ ఫల త్యాగం అని పేరు పెట్టాడు పరమాత్మ. ఇక్కడ కొంతమంది విపరీతార్థాలు తీస్తారు. అసాంఘిక కార్యక్రమాలు, ప్రజలకు హాని కలిగించే కార్యక్రమాలు చేసి అన్నీ ఆ భగవంతుడే చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుడిని అని అనుకుంటే అది పొరపాటే. పరమాత్మ చెప్పింది కేవలం ధర్మబద్ధంగా, న్యాయపరంగా ఉండే పనులు కానీ అసాంఘికమైన పనులు కావు. మనం చెడ్డ పదార్థాలు తినకూడని పదార్థాలు దేవుడికి నివేదన పెట్టం కదా, అలాగే చేయకూడని పనులు చేసి ఆ కర్మల ఫలితాన్ని పరమాత్మకు అర్పించకూడదు. కేవలం న్యాయంగా, ధర్మంగా చేసిన పనుల యొక్క ఫలితాలను మాత్రమే పరమాత్మకు అర్పించాలి. కాబట్టి మనం ఏ పని చేసినా రామార్పణము, కృష్ణార్పణము, భగవదార్పణము అంటూ చేస్తే ఆయా కర్మల ఫలితాలను మనకు అంటకోవు. ఈ అర్పణం ఎలా చేయాలి అంటే యథాత్మవాన్, అంటే నాయందు మనసు పెట్టి అర్పణ చెయ్యి అంటున్నాడు. ఏదో మాట వరసకు కృష్ణార్పణం అంటే సరిపోదు. మనసా వాచా కర్మన నీ కర్మ ఫలములను నాకు సమర్పించు, నాకు సమర్పించిన వాటిని తిరిగి నా ప్రసాదంగా స్వీకరించు, అప్పుడే నీ మనసు కూడా నిర్మలంగా ఉంటుంది అని అంటున్నాడు పరమాత్మ. ఎవరెవరు వారి వారి మనస్తత్వాలకు తగ్గట్టు వారు పనులు చేసుకుంటున్నా ఆయా పనులు భగవదర్పితం చేస్తే చాలు. దీనినే సర్వకర్మ ఫల త్యాగం అంటున్నాడు. ఆయా కర్మల వలన కలిగే ఫలితములను ఇవి నావు కావు, భగవంతునివి అని వాటి మీద ఆసక్తి చూపించకూడదు. కానీ ఇదంతా నేను చేస్తున్నాను, ఈ ఫలితమును నేనే అనుభవించాలి అనే భావన కలిగిన వారు తాము చేసిన కర్మ ఫలములను ఓ పట్టాన వదిలిపెట్టరు. దానికి నిరంతర సాధన కావాలి, ఓర్పు కావాలి. అందుకే యథాత్మవాన్ అంటే మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి. అలా చేస్తే సాధించలేని కార్యము ఏదీ లేదు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది, జ్ఞానము కంటే ధ్యానము గొప్పది, ధ్యానము కంటే కర్మఫల త్యాగము గొప్పది. కర్మఫల త్యాగము చేస్తే పరమశాంతి చేకూరుతుంది. ఈ శ్లోకంలో పైన చెప్పబడిన మెట్లకు తరతమ భేదములు వర్ణిస్తున్నాడు పరమాత్మ. అభ్యాసంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పాడు. కానీ అభ్యాసానికంటే వేదములు, శాస్త్రములు, పురాణములు చదివి జ్ఞానము సంపాదించడము ముఖ్యము. జ్ఞానము సంపాదించి ఆ జ్ఞానమును అభ్యాసం చేయాలి. వేదములు, శాస్త్రములు, పురాణములు చదివి జ్ఞానము సంపాదించడం కంటే ప్రతిరోజు ధ్యానం చేయడము ఉత్తమం. ధ్యానం చేస్తే మనసు, ఇంద్రియములు అదుపులో ఉంటాయి. ఈ ధ్యానము చేయడం కన్నా చేసిన కర్మల ఫలములను వదిలిపెట్టడం ఉత్తమం. ఎందుకంటే ఈ కర్మల ఫలితములు నావి కావు. ఈ కర్మలు అన్నీ పరమాత్మ పరంగా చేస్తున్నాను, ఈ కర్మల ఫలితములు పరమాత్మవే అని భావిస్తే మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. ధ్యానం చేస్తున్న ఆ కాసేపు మనసు నిర్మలంగా ఉంటుంది. అదేవిధంగా కర్మలు చేస్తూ ఆ కర్మల ఫలమును పరమాత్మకు అర్పిస్తూ వాటిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తే నిరంతరము ఆనందము, నిర్మలత్వము, ప్రశాంతత అనుభవించవచ్చు. ఎందుకంటే అందులో ఉండే ఆనందము, ప్రశాంతత ఇంకా దేనిలో ఉండవు. అంటే మనము మొట్టమొదట నేర్చుకున్న నిష్కామ యోగానికి వచ్చాము. నిష్కామ యోగము, కర్మఫల త్యాగము అన్నిటికన్నా గొప్పవి. తర్వాత స్థానాలలో ధ్యానము, విజ్ఞానము, జ్ఞానము, అభ్యాసము వస్తాయి. వీటికన్నిటికీ నిర్మలమైన మనస్సు, చిత్తశుద్ధి ముఖ్యము. ఆ చిత్తశుద్ధి నిష్కామ కర్మ, కర్మఫల త్యాగం వలననే సిద్ధిస్తాయి. దాని వలన మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. అందుకే కర్మఫల త్యాగము అన్నింటికీ పునాది లాంటిది. పునాది బలంగా ఉంటేనే కట్టడం నిలబడుతుంది. అలాగే కర్మఫల త్యాగంతో ఆరంభిస్తే దానికి పైన ఉన్నవన్నీ వాటంతటవే సిద్ధిస్తాయి అని అంటున్నాడు పరమాత్మ. ఇప్పటి వరకు మనం ఈ శ్లోకానికి పైన కనబడే అర్థం తెలుసుకున్నాము. కానీ ఇలా అర్థం చేసుకుంటే ఈ శ్లోకానికి విపరీత అర్థాలు గోచరిస్తాయి. ఎందుకంటే పై శ్లోకాలలో జ్ఞానము అన్నిటికన్నా గొప్పది అని, కర్మఫల త్యాగము ఏదీ వీలు కాకపోతే ఆఖరుగా ఆచరించదగ్గది అని చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో కర్మఫల త్యాగాన్ని అత్యంత శ్రేష్టంగా చెప్పారు. ఇవి ఒకదానికి ఒకటి విరుద్ధంగా కనిపిస్తున్నాయి.
ఇలా చెప్పడంలో ఉన్న విశేషం ఏమిటంటే, మనం ఏదైనా ఒక వస్తువును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు దాని గురించి గొప్పగా చెప్పడం మనకు అలవాటు. బట్టల షాపుకు వెళితే షాపు వాడు చీరలు చూపిస్తాడు. అమ్మా, ఈ చీర చాలా మంచిది, నేత మంచిది, కలరు పోదు, దీనిని తీసుకోండి అంటాడు. మీరు ఆ చీర పక్కన పెట్టి మరొక చీర తీసుకుంటే దాని గురించి ఇంకా గొప్పగా చెప్తాడు. అలా మీరు ఏ చీర తీసుకున్నా దాని గురించి ఇంకా ఇంకా గొప్పగా చెప్తాడు. అంటే వాడి ఉద్దేశ్యము మీరు ఏదో ఒక చీర కొనాలని కానీ మిగిలిన చీరలు గొప్పది కాదు అని కాదు. అలాగే ఇక్కడ ఒకదానికంటే ఒకటి గొప్పవి అని చెబుతూ కర్మఫల త్యాగము గొప్పది అని చెప్పడంలో అర్థము కనీసము మీ చేత ఈ కర్మఫల త్యాగమన్నా ఆచరింప చేయాలని వ్యాసుల వారి ఉద్దేశము. అంతేగాని జ్ఞానము, ధ్యానము, అభ్యాసము కన్నా కర్మఫల త్యాగము గొప్పది అని కాదు. దేనికదే గొప్పది. కాకపోతే మనం ఆచరించడానికి కర్మఫల త్యాగము సులభంగా ఉంటుంది కాబట్టి, దానికంటే ఇంకా కింద ఆచరించవలసినది ఏదీ లేదు కాబట్టి దాని గురించి గొప్పగా చెబితే అందరూ దానిని ఆచరించి పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి కర్మఫల త్యాగాన్ని అన్నిటికన్నా శ్రేష్టమైనదిగా చెప్పాడు. ఈ శ్లోకాన్ని అలా అర్థం చేసుకోవాలి కానీ ఉన్నది ఉన్నట్టు చదువుకుంటే విపరీతార్థాలు, పరస్పర విరుద్ధ అర్థాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుండి రాబోయే శ్లోకాలలో భక్తుల యొక్క గుణములు, లక్షణాల గురించి చెబుతున్నాడు పరమాత్మ.